ప్రతి దివ్యాంగుడు మరియు ప్రతి వయోవృద్ధుల భద్రత, గౌరవం మరియు సంక్షేమం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ జిల్లాలోని 20 మండలాల్లో 1,67,000 మంది మహిళలతో 16,871 స్వయం సహాయక సంఘాలు, 651 గ్రామ సంఘాలు, 20 మండల సమైక్యలు జిల్లా సమైక్య ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. బ్యాంకు లింకేజీ ద్వారా 1,577 స్వయం సహాయక సంఘాలకు 167,80,00,000 రూపాయల రుణాలు పంపిణీ చేయడం జరిగింది. పట్టణ పేదరిక నిర్మూలన జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో 110 మహిళా సంఘాలకు 16,95,00,000 రూపాయల బ్యాంకు లింకేజీ కల్పన జరిగింది. వడ్డీ లేని రుణాలు 2025-26 సంవత్సరానికి రాయితీ పథకం కింద 1,316 సంఘాలకు 3,79,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. మత్స్యశాఖ ఈ సంవత్సరానికి గాను జిల్లాలో గల 778 చెరువులలో సుమారు 1,29,00,000 చేప పిల్లలను, 90 లక్షల రూపాయల వ్యయంతో 100% సబ్సిడీతో చేప పిల్లలను విడుదల చేయడానికి ప్రభుత్వం నుండి ఆమోదం రావడం జరిగింది. వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లా పరిధిలో గల అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఈ ఆర్థిక సంవత్సరము 2,26,000 మంది అవుట్ పేషెంట్లకు సేవలు అందించడం జరిగినది. 4,362 మంది గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు నిర్వహించడం జరిగినది. 83,258 పేషెంట్లకు తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా వివిధ రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించబడ్డాయి. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ డే కేర్ సెంటర్ను ప్రారంభించి 26 మంది క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ చేయడం జరుగుతున్నది. వయోవృద్ధుల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కొరకు వికారాబాద్ జనరల్ ఆసుపత్రిలో వృద్ధుల కొరకు ప్రత్యేకంగా 20 పడకలు కేటాయించి చికిత్స చేయడం జరుగుతున్నది. తాండూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ ను ప్రారంభించడమైనది. పరిగి పట్టణంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం ప్రారంభం చేయబడినది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీల సంక్షేమ శాఖ వికారాబాద్ జిల్లాలో విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. జిల్లాలోని 70 వసతి గృహాల్లో వసతి కల్పిస్తున్నాము. ఇందులో 9,043 మంది విద్యార్థులకు వసతి కల్పించి విద్యార్థులకు అవసరమైన నోట్బుక్స్, బెడ్షీట్లు, ప్లేట్లు, గ్లాసులు అందిస్తున్నాము. ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ల పథకం ద్వారా 8 మందికి 1,60,00,000 రూపాయల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు, 3,733 మందికి 3 కోట్ల రూపాయల ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు, 931 మందికి 12 లక్షల రూపాయలు మంజూరు చేశాము. కులాంతర వివాహ ప్రోత్సాహంగా 26 జంటలకు 65 లక్షల రూపాయలు అందించాము. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ద్వారా 98 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి 2,33,00,000 రూపాయలు మంజూరు చేశాము. సర్వే మరియు భూమి రికార్డుల శాఖ ఉద్బేల్ నాచారం రేడియల్ రోడ్ పరిధిలోని 15 గ్రామాల్లో 424 ఎకరాల సర్వే పూర్తయింది. మక్తల్, నారాయణఖేడ్, కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పరిధిలో 36 గ్రామాల్లో 31 గ్రామాలకు సంబంధించి 1,304 ఎకరాల భూమి సర్వే పూర్తయింది. రీసర్వే పనులు రికార్డులు లేని 38 గ్రామాల్లో 2 గ్రామాలు రీసర్వే పూర్తయి 36 గ్రామాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. 70 క్యాడర్స్టల్ గ్రామాలకు రీసర్వే నోటిఫికేషన్ జారీ అయ్యింది. పంచాయతీరాజ్ శాఖ వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం 20 మండలాలు, 594 గ్రామ పంచాయతీలు, 5,058 వార్డులు ఉన్నాయి. నూతనంగా ఎన్నికైన సర్పంచులు
వార్డు సభ్యులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది. పంచాయతీరాజ్ శాఖ, ఇంజనీరింగ్ శాఖ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా జిల్లాలో సిఆర్ఆర్, ఎంఆర్ఆర్ పథకాల కింద ఈటీ మరియు సీసీ రోడ్ల నిర్మాణము 1029 పనులకు గాను 457 కోట్ల రూపాయలు మంజూరు కాగా ఇప్పటి వరకు 361 పనులు 159 కోట్ల వ్యయంతో పూర్తి అయినవి. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఉపాధి హామీ నిధులతో ఎస్హెచ్జి భవనాలు, వర్క్ షెడ్లు, స్టోరేజ్ గోదాములు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, స్కూల్స్ ప్రహారీ గోడలు మరియు సీసీ రోడ్లు నిర్మాణాల కొరకు 1000,983 పనుల కొరకు 171 కోట్ల రూపాయలు మంజూరు కాగా 838 పనులు 61 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తయినాయి. మిగిలిన పనులు పురోగతిలో కలవు. కొడంగల్ నియోజకవర్గంలో కాడ ఎస్డీఎఫ్ నిధుల కింద 771 పనులకు గాను 580 కోట్ల రూపాయలు మంజూరు కాగా ఇప్పటి వరకు 496 పనులు 315 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తయినాయి. మిగిలిన పనులు పురోగతిలో కలవు. రహదారులు మరియు భవనాల శాఖ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు జిల్లాలో రహదారులను సింగిల్ లేన్ నుండి డబల్ లేన్ మరియు డబల్ లేన్ల నుంచి 4 లేన్లను అభివృద్ధి చేయడానికి, వంతెనల నిర్మాణానికి అదనపుగా ఆర్ఓబి నిర్మాణానికి, జిల్లా కోర్టు సముదాయం నిర్మాణానికి